అడిగింది. ఇన్నాళ్లకు తన ప్రియుడు గురించి చెప్పింది తాప్సీ. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి పబ్లిక్గా మాట్లాడడానికి తనకేం మొహమాటం లేదని చెబుతుంది. తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలు రెండూ పూర్తిగా వేరువేరుగా ఉంటాయని చెప్పింది. అలాగే ఉంచాలనుకుంటున్నానని, తనకు సంబంధించిన వాళ్ళ పుట్టినరోజుల్లో పాల్గొన్నప్పుడు ఏదో ఒక స్టిల్ని పంచుకుంటానని చెప్పుకొచ్చింది. తన పర్సనల్ లైఫ్లో భాగమైన ప్రియుడు మాథియస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది తాప్సీ. ప్రేమలో ఉన్నాను కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది. ఒకేసారి అరడజన్ సినిమాలు చేయడం కంటే కూడా 3 సినిమాలు ఒప్పుకుంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ హాయిగా ఉంటుందని, రెండింటికి టైం కేటాయించవచ్చని చెప్పుకొచ్చింది. తను ఇప్పుడు అదే చేస్తున్నట్లు చెప్పింది. అసలు సౌత్ మూవీస్ పైన తాప్సీ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక 35 సంవత్సరాలైన తాప్సీ త్వరలో తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా గడపాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఫోక్స్,